ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి ఆలయంలో బోనాల వేడుక నిర్వహణ వివాదాస్పదంగా మారింది. ఇంతవరకు అమ్మవారికి బోనాలు సమర్పించే ఆచారం లేదు. ఇప్పుడు తొలిసారి భద్రకాళి అమ్మవారికి బోనాలు సమర్పించాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయాన్ని స్థానిక ఎమ్మెల్యే వ్యతిరేకిస్తున్నారు. మంత్రి నిర్ణయాన్ని ఎమ్మెల్యే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? లెట్స్ వాచ్. ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గ్రామాన బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతాయి. గ్రామ దేవతలకు బోనాలు సమర్పిస్తారు. అనాదిగా కొన్ని ఆచారాలు ఈ పండుగలో కొనసాగుతున్నాయి. ఓరుగల్లులోని శక్తి స్వరూపిణి ఆలయం భద్రకాళి అమ్మవారికి ఇంతవరకు ఏనాడు బోనాలు సమర్పించలేదు. మహాకాళి అవతారం కనుక అమ్మవారికి బోనాలు సమర్పించరు. అయితే తొలిసారిగా పండుగ సందర్భంగా ఈ నెల 22వ తేదీన భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. దీంతో ఆలయంలో ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు వారి చేతులతో బంగారు బోనాన్ని భద్రకాళి అమ్మవారికి తొలిసారిగా మొట్టమొదటిగా ప్రప్రథమంగా వరంగల్ మహానగరంలో భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ఈ యొక్క బోనం సమర్పించే కార్యక్రమానికి వారు మరి కుటుంబ సభ్యులు అందరూ కూడా విచ్చేస్తున్నారు. ఇదిలా ఉంటే దేవాదాయ శాఖ నిర్ణయం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామ దేవతలకు నిర్వహించే బోనాల పండుగను భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద ఎలా నిర్వహిస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బోనాలంటే సాంప్రదాయంగా జంతు బలులు, మద్యపానం ఉంటాయని, ఇది అన్ని చోట్ల ఉండేదేనని, భద్రకాళి అమ్మవారి ఆలయంలో అలాంటివి నిర్వహించకూడదని స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అంటున్నారు. అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాలపై మరోసారి ఆలోచించాలని కోరుతున్నారు. ఇక్కడికి బోనం తీసుకురావటం మొదటిసారి. దీని గురించి కూడా మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా మరోసారి ఆలోచించమని కూడా చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే ఇక్కడ చాలా పవిత్రంగా ఈ దేవాలయంలో ఎందరికో వెలుకొలుపు తీరుగా ఉన్నటువంటి అమ్మవారు, ఎక్కడ ఏం జరుగుతుందో అనే ఒక భయంతో దీన్ని మరొకసారి ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అయితే ఇప్పటికే దేవాదాయ శాఖ బోనాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నందున ఆలయ అధికారులు, పూజారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో ఆలయ పరిసరాలలో మద్యం, మాంసాహారాలు నిషేధిస్తున్నట్లు స్పష్టం చేస్తున్నారు.